అంత వెనకబడిపోతే బొచ్చడానికి పాఠాలు ఉన్నాయి. సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? అలా కోపడకండి గురుగారు, మా కాలనీ. ఈ కాలనీకి నేను ప్రెసిడెంట్. ఎవడన్నా నన్ను చూసి గుర్తుపెట్టాడు అనుకోండి, కొంపలే మునగవు. అసలు ఈ వేషంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఈ కాలనీ వాళ్ళే కాదు, మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు. కావాలంటే వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో. అంత వెరైటీగా ఉన్నానా? వెరైటీ నరా రా చెప్తా. అర్థమైంది కదా, నన్ను ఫాలో అవుతున్నావు కదా? మా ఆవిడ ఎక్కడికి వెళ్తున్నావు? ఇవే ఊపుకుంటా వెళ్తావు అక్కడికి. ఆయనే అడగడు, నువ్వెవడవిరా? అలా ఇచ్చిందేంటి? రుజువైందా మన మేకప్ టాలెంట్? మా ఆవిడ గుర్తుపట్ల. అసలు ఈ బద్రి అంటే ఎవరనుకుంటున్నారా? ఈ బద్రి లేనిది ఈ కాలేజ్ లేదు, ఈ కాలేజ్ లేనిది ఈ బద్రి లేడు. ఈ అమ్మాయిలు అమ్మాయి నా గురించి మీకు ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాను. వాళ్ళని ఇటు పిలవండ్రా. హలో బాసు, రండి బాసు. ఎరా మీరు కాలేజ్ కొత్త కదా? మొన్న గుడ్ మార్నింగ్ చెప్పారు కదా? చెప్పామన్నా. ఎరా కాలేజ్ కొత్త, సీనియర్ కి గుడ్ మార్నింగ్ చెప్పడం తెలీదా? తెలిస్తే మేము చెప్పమేంటి అన్నా? మీరు లెక్కల్లో మనం కొట్టున్నట్టుందన్నా. నాకు కూడా అలాగే అనిపించింది. అవునన్నా. నువ్వేదో అర్థం కాని భాషలో తిడుతున్నావు. అర్థమయ్యే భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని. అయితే ఇప్పుడు నువ్వు బట్టలు ఉడిదీసి క్లాస్ రూమ్ లో అన్ని పీరియడ్లు అలా కూర్చోవాలి. రై ఇప్పరా. జస్ట్ మినిట్, నా బాడీతో మీరు ఆడుకోవద్దు ప్లీజ్. రై నేను ఈ కాలేజ్ కి 2 సీనియర్ ని. నేనేది చెప్తే అదే తప్పదా? తప్పదు. తప్పదు కదా? ఓకే 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 నీ ధైర్యాన్ని మెచ్చానురా బచ్చా. నువ్వేంట్రా వెరైటీగా ఉన్నావు? జీనియస్ వా? లేదన్నా. అన్నా ఏంట్రా అన్నా? నేనేమన్నా రౌడీనా? సీనియర్స్ ని సార్ అని పిలుస్తారు, అది చాలు. అలాగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు నువ్వు ఈ బల్లి నీ పైన జేబులో వేస్తాను. 10 నిమిషాలు కదలకుండా ఉండాలి. వద్దు సార్, కప్పలు బలులు అంటే నాకు చచ్చేంత భయం సార్. తప్పదు మరి, నువ్వు వేసుకోకపోతే నేను వేస్తాను. వద్దు సార్, నేను వేసుకోలేను, మీరు వేయలేరు. వేయించుకోవాలి మరి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సార్. ఇలా అయితే లాభం లేదు గాని ముందు వాడిని గట్టిగా పట్టుకోండిరా. అది ప్యాంటు జేబులో మాత్రం లేదు, చొక్కా జేబులో వేయండి. సీనియర్ సార్, వీడు ప్యాంట్లో వేయద్దంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండాలి సార్. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. వేసేస్తున్నా సార్ వద్దు సార్. వేసేస్తున్నా జేబులో పెట్టేసా. అది అలాగే. అది ఇప్పుడు వదిలేస్తా జేబులో. ఏమైందన్నా నీకు? పళ్ళే మాడిపోయిందిరా. ఇంకా నన్నేం అడగొద్దు. జీవితంలో ఇంకెవడు పాయింట్లో కాదు కదా, నా పాయింట్లో కూడా చేయి పెట్టుకుండ్రా. కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, పాడుతాను. లెటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మే పదని సే కమాన్ మదియో సే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? రేయ్ ఏయ్ రేయా రేయా ఎందుకంటవా? చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్సైడ్? మన ఇద్దరు మనసుతో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం.
గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలేస్తోంది కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే రే రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే కాదండి నిజమే బయటకు వెళ్ళామని పట్టరాబో ఏ పట్టుకురమ్మంటారు ఏదో తీసుకురా బాగుంటుంది తింటా లేదా మొహాన్ని కొడతాం మరి డబ్బులు ఏమిటి చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి వెళ్ళి పట్టరావయ్యా భద్రా బుజ్జి బుజ్జి చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తావా కోట్ సార్ 2 రూపాయలు చేసేవా సరే తీసుకోండి లే ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి ఏదో ఏదంటే మనకి ఎందుకురా ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా అయ్యో థ్యాంక్ యూ సార్ ఇదిగోండి సార్ ఏంట్రా దోరబడి జామకాయలు బంగాళదుంప చిప్స్ అండి అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు ఏం జీడిపప్పు కనపడలేదా నీకు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజాల గారు కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్ను వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఎద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటది కదా మీరు నాన్ వెజ్ తినరా నా వల్ల కాదండి నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా హావ్ ఇట్ ప్లీజ్ చిచి అవునీ నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇందాక తిన్నాను కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ ఐ లవ్ సీ ఫుడ్ ఇప్పుడేం తింటావా నో అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టమో ఒకటే ఉంచండి రా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నో అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే నీ బతుకు చెడా అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో చేపల గడగానే నెల తప్పేస్తారైతే చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా కాదురా సత్యనాడ ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్నా చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమేందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు మనం తప్ప.
ముందుగా నువ్వు నా వీపుదాం, ఆ తర్వాత నీ వీపుదాం. రూపాయలకి అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. అబ్బా, ఆ గుంపులో అమ్మాయిని చూసారా? అచ్చం రేఖలా లేదు. రేఖ, దాని జుట్టు చూసావా? పూరి పాకలా ఉంది. నువ్వు నీ టేస్ట్. అరే అను, అటు చూసావా? అచ్చం ఇంద్రజల లేదు. ఇంద్రజెవర్రా? నా కళల రాణి, జగదేక వీరుడు, అతిలోక సుందరి శ్రీదేవి. నాకు వీళ్ళెవరు నచ్చలేదురా. నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా. అటు చూడండిరా. She is the type of girl I need. చాలా బాగుందిరా, కానీ చూడ్డానికి గుప్పింటి బిడ్డలా ఉంది. మన సైబాల్ దురద మోడల్ గుప్పుకుంటుందటవా? బ్యూటిఫుల్. ఆ ఫిగర్ నేను సెటిల్ చేసుకున్నానా? నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది. ఆగరా, నేను వెళ్ళి సెటప్ చేస్తాను. రేయ్, మీరు ఇక్కడే ఉండండి. టరటట్ట. ఇదిగో ఏమిటది? దురద గుంటాకు. దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు. ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది. మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు. అమ్మాయి అలాంటి ప్రమాదం నీకు రాదు. నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా. Don't worry, proceed. హలో, మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా? అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళ ఉంటారు. చూడండి, మీరు అందమైన పోర్టబుల్ టీవీలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు. చూసారా ఎలా తప్పించుకున్నాను? మహాభారతంలో అర్జునుడు కూడా అంతే. ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు. ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తూ ఉంటుంది. కొట్టకూడదు. ఎస్, నా పేరు సుధాకర్, మెడికల్ రిప్రజెంటేటివ్, వర్కింగ్ గ్లాక్సో కంపెనీ. పగ తీరా. ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు. వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట్లాడటం చెన్నారుగా. గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపరికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడొచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్ళు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబ్బాయ్, అసలు ఈ ప్రేమ అనేది ఎందుకు చూసావు? పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు. ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండారా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెళ్ళలో తాళి కట్టేశాను నేను.
చూసావా ఎంత పతిభక్తో దీనికి? నాకు పాదపూజ చేయిందే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెడాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లెవరు? పద్మ. ఏ పద్మ? ఏ ఊరు? హైదరాబాద్. ఏ హైదరాబాదు? ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి ఒక బడుద్దాయి వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడువా? పద్మ తెలుసా మీకు? పద లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పద్మి కుర్రాడితో? అదే తర్వాతి మాట అనకండి, నేను వినను కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో. వాణ్ణి తిట్టమెందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఛే, ఎంత పొరపాటు జరిగిపోయిందండి. పాండురంగ గారికి బదులు ఆ రాస్కెల్ ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని నీకిచ్చి ఎందుకు చేశాడో. నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు ఏమని సార్, అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయనా, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరు పద్మ తండ్రి గారా? అవును నాయనా, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం. అంటే మీరు మా మామగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మామగారు! నీ ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయాను మామగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చవటాని. ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరూ పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్తా చేసావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి నేను. ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది, చూసుకో. రండి అల్లుడు గారు. అలా పడిపోయినట్రా. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు